మొదటగా తెల్లని గుర్రం రావటం, ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు జయించుటకు బయలు వెళ్ళాను అని మనం చదువుతాం. అతడే అంత్యక్రీస్తు. ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు అనుకుంటారు, కానీ కాదు. 19వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడ తెల్లని గుర్రం మీద వెళ్తున్న వ్యక్తిని మనం చూస్తాం, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి అట్టి చివరి దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి ఈ దినాల్లో మరి ఎంతైనా మన ప్రార్థన చాలా అవసరం. ఏది ఏమైనా, గ్యాస్ కరువైనా, పెట్రోల్ కరువైనా, ఏది ఏమైనా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఒకసారి ఆ మాట జ్ఞాపం చేస్తారు. 33వ కీర్తన గ్రంథంలో 18, 19 వచ్చిన భాగాల్లో చక్కటి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. చూడండి ఒకసారి. వారి ప్రాణం మరణము నుండి తప్పించుటకు, కరువులు వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది. దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఒక పట్టుకొమ్మగా పట్టుకోవాలి. పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రపంచంలో తన బిడ్డలమైన మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఎంతో గొప్పది. ఎవరు తన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో, మరణము నుండి వారిని అలాంటి వారిని తప్పించడానికి, కరువులో సజీవులుగా కాపాడడానికి ఆయన దృష్టి వారి మీద ఉంటుందని దేవుడు చెప్పాడు. గనక మన వంతు మనం నెరవేర్చగలిగితే దేవుడు తన వంతు తాను ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా? యెషయా గ్రంథం 53, 10వ వచన భాగం చదవండి. చదవండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా ప్రియ ప్రభువా, ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు నిండైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయమందు నీ పరలోకం నుండి వచ్చే పరిశుద్ధ మాటలు వినడానికి మేమందరం కూడా వేచి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. చదవబడిన వాక్య భాగంలోంటి విరిచి వడ్డించండి. నిలబడిన నీ దాసుడు వట్టివాడు, అల్పుడు, అయోగ్యుడు. నీ దాసుని ముఖాంతు నుండి మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక్కడ దేవునికి ఒక ఉద్దేశం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మానవుణ్ణి చేసినప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు కూడా కమిట్మెంట్ అయ్యి ఒక నిర్ణయానికి వచ్చారు. మన పోలికలో మన స్వరూపంలో నరులను చేయుదుము అని ఆదికాండం 1:26లో మనం చదువుతాం. దేవుడు తన పోలికలో చేసిన మానవుడు సాతాను యొక్క మాట విని దేవుని నుండి దూరమైపోయారు. దూరమైపోయినటువంటి మానవుడిని మరలా తిరిగి రక్షణ అనుభవానికి తీసుకురావడానికి, నిత్య జీవులను తీసుకురావడానికి, దేవుని యొద్దకు తీసుకురావడానికి తండ్రి కుమారులు ఇద్దరు కూడా సేమ్ పనిచేశారు. యేసు ప్రభు వారి భూలోకములో ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా అన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నా. చాలండి, చూసారా? నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నారు. ఎప్పటి నుంచి పని చేస్తూ ఉన్నారు? ఏదైనా వనములో ప్రియులారా, దేవుడు తినవంతన పండు ఎప్పుడైతే తిన్నారో వారు భయం వచ్చింది వారిలో, సిగ్గు వచ్చింది వారిలో, దేవుని ఎదుటి నుండి వారు దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు కనికరపడి ఒక గొర్రెను వధించి చొక్కాల వారికి తొడిగించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏనాటికైనా వీరు మరలా చేయి చాచి జీవవృక్ష ఫలం కూడా తీసుకుని తిని నిరంతరం జీవిస్తారేమో అని దేవుడు తలంచి, చదవండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచన భాగంలో మనం గమనిస్తే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో
మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాచి ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుంచి అతన్ని పంపివేసాను. పరలోకములోనేమో ప్రధాన దూత పాపం చేస్తున్నప్పుడు దేవుడు ప్రధాన దూతతో పాటు ప్రధాన దూత పక్షంగా ఉన్న దూతలన్నిటిని కూడా భూలోకానికి దేవుడు త్రోసివేశాడు. ఈ ఏదేని తోటలోనేమో తన పోలికలో చేసినటువంటి మానవుడు ఆదాము అవ్వాలి, వారు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని శత్రువైన సాతాను మాట విని ఆజ్ఞను అతిక్రమించి తినకూడని పండు తిని పాపం చేసినప్పుడు ఆ ఏదేని తోటలో నుంచి దేవుడు వారిని కూడా పంపివేశాడు. పంపివేయడానికి ముందు దేవుడి విధంగా తలంచాడు, ఒకవేళ ఏనాటికైనా జీవవృక్ష ఫలము తీసుకుని తిని నిరంతరము జీవిస్తారేమో అని. ఎందుకు అంటే ఒకవేళ గనక అలా దేవుడు ఉంచినట్లయితే, ఆదాము గనక చేయి చాచి జీవవృక్ష ఫలం తీసుకుని తిన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అబద్ధికుడై ఉండేవాడు. కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 9:16 భాగానికి మనం వెళ్ళినట్లయితే, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ మరణ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని ప్రశ్నిస్తున్నాడు పౌలు. ఒక మాట చెప్పాలంటే మరణ శాసనం అన్నా లేదంటే ప్రభునందు ప్రియుల వీలునామన్నా రెండు కూడా ఒకటే. మరణ శాసనం రాసింది దేవుడే. మొట్టమొదటిగా దేవుడు చెప్పాడు, ఆదామా అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తిను, తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ తెలియని వృక్ష ఫలం మాత్రం తినవద్దు, తినుదినమున నిశ్చయంగా నువ్వు చచ్చెదవు అని దేవుడు చెప్పాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఖచ్చితంగా పాపం వల్ల వచ్చే జీతం మరణం కంటే తక్కువైనది ఏది కూడా ఉండదు. అట్లయితే మానవులందరూ కూడా మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితులలో దేవుడు ప్రియదేవుడు ఎంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే, దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునే ఈ లోకానికి పంపటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒక్కొక్క మాట చెప్పాలంటే దేవునికి ఒకే ఒక గోధుమ గింజ ఉంది. యోహాను సువార్త 12:24 భాగములు మనం గమనిస్తే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ దాంట్లో జీవం ఉంది. ఇది భూమిలో పడినప్పుడు అది చచ్చినప్పుడు ప్రియదేవులారా అనేకమైన గోధుమ గింజలలోనికి దాంట్లో ఉన్న జీవం ప్రియదేవుని బిడ్డలారా మిగిలిన వాటిలోనికి వెళ్ళగలదు. యేసు ప్రభువారు శిష్యులతో ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన వేరేగా ఉన్నాడు, ఆయన ఒక మనుషుడిగా ఉన్నాడు, సమయం స్థలానికి పరిమితమై ఉన్నాడు. ఒకవేళ ప్రభు శరీరధారి ఇక్కడ ఉన్న ఆయన నాలోనికి రాలేడు, నాలోనికి నేను స్వీకరించలేను. ఆయన నాలోనికి నేను స్వీకరించాలంటే ఆయన ఏమై ఉండాలంటే ఆయన మరణించి పునరుద్ధరణై ఉంటే తప్ప ఆయనను నాలోనికి ఎంతమాత్రం కూడా స్వీకరించలేం. మీరు గమనించారా? ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఆదాములో ఉన్న జీవం లేక ఆదాము ద్వారా జన్మించినటువంటి మనలో ఉన్న జీవం పాపము చేసే జీవం, అతిక్రమాలు చేసే జీవం మనలో ఉన్న జీవం. ఎగ్జాంపుల్ చూడండి, పక్షులు ఎగురుతూ ఉన్నాయి, చేపలు నీటిలో ప్రియదేవులారా అవి ఈదుతూ ఉన్నాయి. ఒకవేళ పక్షికి మనం ట్రైనింగ్ ఇచ్చి అది ఈదడానికి ప్రయత్నం చేసి కొన్ని సంవత్సరాలుగా తను ట్రైనింగ్ ఇచ్చిన ఏనాటికైనా దానిని నీటిలో ఈదినట్లుగా ఎవ్వరూ చేయలేరు. ఒకవేళ చేపకు ట్రైనింగ్ ఇచ్చి ఎగిరినట్లుగా ఒకవేళ నేర్పినా ఏనాటికి కూడా వాటిని చేయలేమన్న.
ఒకవేళ ఎగురుతున్నటువంటి పక్షి నీటిలో ఈదాలి అంటే చేప యొక్క జీవం మార్పిడి చేయాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఆదాము ద్వారా పొందుకున్నటువంటి జీవం పాప సంబంధమైనటువంటి జీవం. ప్రియులారా, కనుక యేసుక్రీస్తు మరణించగల కారణం ఏంటంటే మనకి నూతన జీవాన్ని ఇవ్వటానికి. అదే రోమిలికి రాసిన పత్రిక 6:4 ఒకసారి మనం గమనించినట్లయితే, రోమా 6:4 భాగం, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. ఇది ఒకటే మార్గం. ఎన్ని విధాలుగా నేను బోధించినా ఏమాత్రం కూడా మార్పు రాదు. జీవం మార్చబడితే తప్ప. నేను ఆదాములో ఉన్నంతకాలం పాపం చేస్తూనే ఉంటాను, కానీ నేను క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తు జీవాన్ని నేను పొందుకున్నప్పుడు, క్రీస్తు జీవం అది పాపము చేయలేనిది. యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక 3:9 ప్రకారంగా ఒకసారి జ్ఞాపకం చేయండి. 3:9 భాగంలో రాయబడిన మాట, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలా, కాబట్టి మరణ శాసనం రాసినటువంటి దేవుడు, ఆ శాసనం రాసిన వాడు జీవిస్తుండగా అది ఎప్పుడైనా చేయలునా. అందుకే దేవుడు ఏదైనా తోటలో నుంచి పంపివేసిన తర్వాత ఆనాటి నుండి యేసు దేవుడు, తండ్రి అయిన దేవుడు 4000 సంవత్సరాలుగా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయనతో కలిసి పని చేయటానికి ప్రభునందు ప్రియులారా తన కుమారుడైనటువంటి క్రీస్తు లోకానికి వచ్చి నేనును చేయుచున్నాను అన్నాడు. తండ్రి కుమారులు ఇద్దరు కలిసి మానవుని యొక్క రక్షణ కొరకాయ ఇక్కడ పనిచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పూర్వ దినాలలో ఒక వర్తకుడు రాజుగారికి చాలా పెద్ద మొత్తంలో ధనం ఇచ్చాడు. అతను నోటు రాయించుకున్నాడు, ఫలానా సమయానికల్లా నీ రుణాన్ని తీరుస్తాను, నీ ధనం ఇచ్చేస్తానని చెప్పి నోటు రాయించాడు. ఆ సమయం రాని వచ్చింది, రాజు దివాలా తీశాడు. తనకి ఇవ్వాల్సినటువంటి ఆ బాకీ చెల్లించటానికి తన దగ్గర ఏమీ లేదు. దివాలా తీశాడు, చాలా బాధపడుతున్నాడు. శీతాకాలం సమయంలో ఒక రోజున ఈ వర్తకుడు ఏం చేస్తాడంటే రాజుగారిని తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడేమో చక్కటి పల్లెములో నిప్పులు ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది రాజుతో పాటు చాలామంది ప్రముఖులు ఉన్నారు. రాజుగారికి ఎంతైతే అమౌంట్ ఇచ్చాడో దాని తాలూకా నోటు తను ఇవ్వాలనుకున్న సమయం వచ్చింది, తను ఇవ్వలేకపోయాడు. అలా పల్లెములో మంటల్ని, ఆ యొక్క నిప్పుల మీద మంటలు వస్తూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడంటే, వర్తకుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, రాజు అలాగే ప్రముఖులందరూ ఉంటుండగా తన జేబులో నుంచి ఆ నోటు తీసి అది బూడిదైపోయే వరకు కూడా ఆ పల్లెములో ఉన్నటువంటి ఆ మంటల మీద దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ప్రియులారా, మనం కూడా పాపం చేస్తాం, మన రుణస్థులమైపోయాము. ఆ రుణము తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు. దేవుడే మన పాపములన్నిటికీ రావాల్సినటువంటి రుణాన్ని, ఆ శిక్ష అంతా కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మీద ఆయన మోపాడు. ఆయన శిలువలో మరణిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని తిప్పివేసుకున్నాడు. యేసు ప్రభు వారు అంటారు, తండ్రి నీవేళ నా చెయ్యి విడనాడేతివి అని అంటాడు. నా తండ్రి పిల్లరా నాతో ఉన్నాడు గనుక, నా తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేనంటాడు యేసు ప్రభు ఒక సందర్భంలో. కానీ సిలువలో ఆయన నీవేళ నా చెయ్యి విడనాడేతివి. ప్రియులారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు చేతిని విడిచిపెట్టాడో, కుమారుడైనటువంటి క్రీస్తు
ఆయన విశ్వసించిన వారందరి చేతులను తండ్రి చేతిలో పెట్టాడు. ఇది ఎలాగుంటుందంటే, తల్లిదండ్రులు ఒక కుమార్తెను కన్నప్పుడు ఆ బిడ్డకి వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డ యొక్క బాధ్యతలు, భారాలు, ఒక అబ్బాయిని చూసి వివాహం చేయటానికి వివాహ సమయం వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఏం చేస్తున్నారంటే అమ్మాయి యొక్క చేతులను అబ్బాయి చేతిలో పెడుతున్నారు. దాని అర్థం ఏంటంటే, బాబు ఇంతవరకు ఈ బిడ్డను పెంచాం, పెద్ద చేసాం, ఈ దినము నుండి ఈ బిడ్డ బాధ్యతలన్నీ కూడా మీకు అప్పగిస్తున్నట్టుగా కుమారుడైనటువంటి క్రీస్తు తన యందు విశ్వసించిన వారందరి చేతులను తండ్రి హస్తాల్లో ఆయన పెట్టాడు. ఆయన హస్తాల్లో పెట్టిన మన చేతులను తండ్రి అయిన దేవుడికి ఎన్నడికి కూడా ఆయన విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, సిలువ అనేది పాత సృష్టి నుండి నూతన సృష్టిలోనికి మారుస్తూ ఉంది. అందుకే సిలువను గురించి చక్కటి మాట పౌలు అంటాడు. 1 కొరింథీ పత్రిక 1:18 భాగంలో మనం గమనించినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువ రక్తం, ప్రియదేవుని బిడ్డలారా, సిలువ రక్తం, రక్తం నా పాపాలు కడగలదు. ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపమునంతటిని కూడా క్రీస్తు రక్తము కడగగలదు. కానీ క్రీస్తు రక్తము నన్ను కడుగుతున్నట్లుగా, మన శరీరాన్ని కడుగుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో ఒక్క మాట లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ కంటే నేనంటాను పాపం యొక్క విడుదల అనేది గొప్పది. పాపం చేస్తున్నాం, క్షమించమని అడుగుతున్నాం, పాపం చేస్తున్నాం, క్షమించమని అడుగుతున్నాం. ఇదేనా జీవితం? దీనికి విడుదల అంటూ లేదా? అందుకని పాప క్షమాపణ కంటే పాపం యొక్క విడుదల అనేది చాలా గొప్పది. క్రీస్తు రక్తమున పాపములు కడగగలదు, కానీ నన్ను కడగలేదు. అందుకని ప్రియులారా, నన్ను సిలువ వేయటానికి దేవుడు తన కుమారుని క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అంటే సిలువ అనేది ఒకవైపుని మనం ఆలోచన చేస్తాం, యేసుక్రీస్తు నా పాపం కొరకు ఆయన సిలువలో చనిపోయాడు అని అనుకుంటాం. మనం సాధారణంగా అదే నమ్ముతాం, అలాగే తలస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే రెండు వైపులా కూడా ఉంది. అది ఒకసారి చదువుతామా? రోమిలికి రాసిన పత్రిక 6:8 భాగంలో, రోమిలికి రాసిన పత్రిక 5:8 భాగంలో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, చాలా అండి, ఇంకొక మాట చదవండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎన్నది? 5:8. ఇప్పుడు 6:8 చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, దేవుని బిడ్డ, ఆయన సిలువ నా సిలువ వేరు చేయలేనిది. ఇది ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 6:6 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, అంటే మనము క్రీస్తు యొద్దకు రాకుండగా, సిలువను గురించి ఎరగకుండగా, పాప క్షమాపణ పొందుకోని మునుపు మన పాపమునకు దాసులమై ఉన్నాం. పాపము నుండి విడుదల పొందినప్పుడు మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరగొద్దుము. దేని బిడ్డలారా, పాపం ఉంది. మొదటగా పాపం ఉంది. పాపం ఎలా చేస్తుంది? శరీరం ఉపయోగించుకుని చేస్తుంది. శరీరం లేకుండా పాపం చేయలేదు. పాపం శరీరం ఉపయోగించుకుని పాపం చేస్తూ ఉంది. పాపమును ఇష్టపడే వ్యక్తి ఎవరు అంటే ప్రాచీన పురుషుడు, అనగా ఆదాం. ప్రాచీన పురుషుడు అని ఉంటుంది కిందన, ప్రాచీన స్వభావం లేక కిందన ప్రాచీన పురుషుడు అని ఉంటుంది.
ప్రభునందు ప్రియులారా, పాపం, పాప శరీరం మధ్యలో ప్రాచీన పురుషుడు. ఈ ప్రాచీన పురుషుడు స్థానములో నూతన పురుషుడు వచ్చాడు. సిలువలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ప్రాచీన పురుషుడు స్థానంలో నూతన పురుషుడు వచ్చాడు. అదే గలతీ పత్రిక 2:20 భాగంలో పౌలు విధంగా తెలియజేస్తాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మీరు గమనించారు ఈ మాట, ఈ పాయింట్ని. ఇంతకుముందు నేను జీవించాను, ఇప్పుడు నేను అనేది క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నట్టే నేను సిలువలో ఉన్నాను. సిలువలో ఉన్న క్రీస్తు ఇప్పుడు నాలో ఉన్నాడు, నా యందు ఉన్నాడు. అంటే నా ప్రాత పురుషుడు సిలువలో ఉన్నాడు, సిలువలో ఉన్న క్రీస్తు నూతన పురుషుడు ఇప్పుడు ప్రాచీన పురుషుడి యొక్క స్థానంలో ఉన్నాడు. ప్రాచీన పురుషుడికి పాపం అంటే ఇష్టం, ప్రాచీన పురుషుడికి పాపం అంటే చాలా సంతోషం. కానీ నూతన పురుషుడైన క్రీస్తుకి పాపము చేయజాలడు. ఇప్పుడు నూతన పురుషుడు పాత పురుషుని యొక్క స్థానంలో నూతన పురుషుడు వచ్చాడు. పాపం ఉండొచ్చు, పాప శరీరం ఉండొచ్చు, కానీ ప్రాచీన పురుషుడు ఏమయ్యాడంటే సిలువ వేయబడ్డాడు గనక పాపం అంటే ఇష్టపడ్డాడు. ఇదే విడుదల గురించి పౌలు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. మళ్ళీ చదవండి అదే మాటని, 6:6 రోమపత్రికలో. ఏమనగా, మనమిక్కను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రభునందు ప్రియులారా, ఎరుగుదుము అనే మాట దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షత అంటే దేవుడు ఒక విషయాన్ని మన అంతరంగములో తెలియజేస్తే తప్ప ప్రభునందు ప్రియులారా మనకి విశ్వాసం అనేది కలగదు. ప్రత్యక్షత, విశ్వాసం, అనుభవం. క్రైస్తవుల జీవితంలో ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఒక సందర్భంలో ప్రభువు అన్నారు, శిష్యులతో అంటున్నారు, మనిషి కుమారుడైనటువంటి నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకరు ఇర్మియా అంటున్నారు, ఒకరు యోహాను అంటున్నారు, ఏలి అంటున్నారు, ఇలాగలా చెప్తా ఉన్నారు. పోన్లే, ఇంతకీ మీరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగినప్పుడు పేతురు స్పష్టంగా చెప్తాడు. చదవండి ఒకసారి, మత్తయి 16:16 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులెవ్వరూ నీకు బయలుపరచలేరు. ఎంత ఆశ్చర్యమైన మాట ఇక్కడ. నా తండ్రి అయిన పరలోకముందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే తప్ప, అంతరంగములో బయలుపరిస్తే తప్ప నరులెవ్వరు అనగా రక్త మాంసములు ఎవ్వరు కూడా బయలుపరచలేరు. దీనిని ప్రత్యక్షత అంటారు. వెంటనే ప్రభు ఏమన్నారు, చదవండి, చదవండి. అందుకు యేసు, నువ్వు ధన్యుడవు, చదవండి, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘం కట్టడం అనేది, ఆత్మలు సంపాదించటం అనేది ప్రత్యక్షత పైనే ఆధారపడి ఉందండి. సంఘము నడిపించటం అనేది ప్రత్యక్షత మీదనే ఆధారపడి ఉందండి. ఎంత మేరకు దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందగలమో అంత మేరకు మన ద్వారాగా దేవుడు తన పనిని జరిగించుకోగలడు. కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని నేను కట్టుదును. తర్వాత పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనారు.
పరలోకపు యొక్క రాజ్యపు యొక్క తాళపు చెవులు నేను ఎక్కించేదాను. సేవకుడి చేతిలో తాళాలు ఉన్నాయండి. పరలోకపు రాజ్యం యొక్క తాళాలు ఉన్నాయి. అవసరమైతే సేవకుడు ముయ్యగలడు, అవసరమైతే తెరవగలడు. ఏంటి ఈ తాళపు చెవుల్లో అని ఆలోచన చేస్తే లూకాసు సువార్త 11:52 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, జ్ఞానమనే తాళపు చెవి ఎత్తుకుని పోతిరి, మీరు ప్రవేశింపరు, లోపల ప్రవేశించేవారిని అడ్డగింతురు. జ్ఞానమనే తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోతిరి. పరలోక రాజ్యానికి ఒక ఆత్మను నడిపించాలంటే జ్ఞానమనే తాళపు చెవి లేకుండా మనం నడిపించలేమండి. పేతురుకి ప్రభు ఇస్తున్నాడు, పరలోకపు యొక్క రాజ్యపు తాళపు చెవిలో నేను ఎక్కిస్తున్నాను. అందుకేనండి పేతురు ఒక సందర్భంలో ఆయన వాక్యం బోధించినప్పుడట అపొస్తలుల కార్యములు 2:37 భాగంలో మనం గమనిస్తే, వారు ఆ మాట విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ, ఈ రెండు కూడా వరాలు. మారు మనసు, బాప్తిస్మం అనేది ఈ రెండు కూడా షరతులు. ఆ రెండు వరాలను పొందాలి అంటే కంపల్సరిగా ఈ రెండు షరతులు. మీరు మారు మనసు పొంది, ఎందుకు మారు మనసు పొందాలి అని ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకున్న కొలస్సీ పత్రిక 1:21 ఆ మాట మనం అక్కడ చదివాం. ఒకసారి జ్ఞాపకం చేయండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారయుండిన మిమ్మును, చూసారా, మీ మనస్సులో విరోధ భావము గలవారయుండిన. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఆదామా అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తిను, మధ్యలో ఉన్న ఆ మంచి చెడ్డ తెలిచే వృక్ష ఫలం మాత్రం తినవద్దు, తినుమున నిశ్చయంగా చచ్చెదు అని చెప్పినప్పుడు, అదే ఏదైనా తోటలోకి, సర్పరూపంలో ఏదైనా తోటలోకి సాతానుడు ప్రవేశించినప్పుడు వాడన్న మాట ఏంటో తెలుసా? మీరు చావారు. దేవునినే అబద్ధికుడిగా చేస్తున్నాడు సాతానుడు. ప్రియులారా, దేవుడే కాదు సర్వంతర్యామి, నేను కూడా సర్వాధికారిని అన్నట్టుగా ప్రపంచమంతా కూడా పరిపాలన చేయటానికి ఈ రోజున ప్రియదేవుల టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ప్రియులారా, ఇంటర్నెట్ అనే దాని ఉచ్చులో ప్రపంచమంతా బిగించబడింది. ప్రబణంతో ప్రియ దేవుని బిడ్డల, చూసారప్పుడు గ్యాస్ దొరకట్లేదు, పెట్రోల్ కూడా దొరకపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి కూడదని సమస్యలు వస్తాయి. ఇది చిలికి ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే, ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 13:15 రండి. 13:15 మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయవారు చేయని వారిని హతము చేయనట్లు. చదవండి. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరిట సంఖ్యను గలవాడు తప్ప
క్రయ విక్రయములు చేయుటకు మరెవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. కరోనా వచ్చిన టైంలో ప్రభుత్వం వారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. అలా వ్యాక్సిన్ వేసుకుంటేనే మీరు ట్రైన్ ఎక్కగలరు, ఫ్లైట్ ఎక్కగలరు, బస్సు ఎక్కగలరు. ఇలా రూల్స్ పెట్టారు. ఆ రోజుల్లో ఎలాగైతే ఆ కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకుని ఎలాగైతే బలవంతం చేయగలిగారో ఈ ముద్ర కూడా వేయించుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని బలవంతము చేస్తాడట. దేవుని బిడ్డ 30వ సంవత్సరానికి కాల 26లో మనం ఉన్నాం. 30వ సంవత్సరానికి కాల టోటల్గా డిజిటల్ పేమెంట్ తప్ప ఇక ఏ విధంగా కూడా గూగుల్ పే ఏ పే కూడా ఉండదు. ఇక క్యాష్ ఇక కనిపించింది. ఇక ఈ యొక్క ఏప్రిల్ మాసానికి కాల టోల్గేట్ దగ్గర ఇంకేమాత్రం కూడా డబ్బులు ఉండవండి. ఇక అదే సిస్టమ్ యావత్తు ప్రపంచమంతా కూడా ప్రతిదీ కూడా అమలైపోతుందండి. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి. అదేం బిడ్డలారా, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. అవన్నీ జరగాలి అంటే మనం ఎక్కడున్నామంటే ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 4 అధ్యాయములు 2-3 అధ్యాయములకు మనం వెళ్ళినట్లయితే 7 సంఘాల గురించి అక్కడ రాయబట్టు మనం చదువుతాం. 4 అధ్యాయానికి వెళ్ళేసరికి అలా దేవుడు చెప్తున్నాడు, యోహాను ఇక్కడికి ఎక్కిరా, జరగబోయే వాటిని మీకు చూపిస్తాను అని అన్నప్పుడు పరలోకములకు తలుపు తెరబడటం యోహాను చూస్తాడు. యోహాను పరలోక రాజ్యానికి వెళ్ళినట్టుగా అక్కడ చూస్తాం. యోహాను ఎత్తబడిన యోహాను సంఘానికి చొచ్చునై ఉన్నాడు. ఎప్పుడైతే సంఘము ఎత్తబడినదో, కృపాద్వారాలు ముయ్యబడిన తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ఈ లోకములోనికి ముద్రల శ్రమలకు కానీ, బోరల శ్రమలకు కానీ, పాత్రల శ్రమలకు కానీ ఈ లోకమంతా కూడా అనుభవించవలసి ఉంది. ఎప్పుడైతే ఆ డిజిటల్ ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వారికి మరణం ఉండదండి. వారికి మరణం ఉండదు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఆ దినములలో మనుషులు మరణం వెతుకుతురు కానీ వారికి దొరకదు, చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. ప్రియులారా, ముద్ర వేయించుకుంటేనే నీకు గ్యాస్, ముద్ర వేయించుకుంటేనే ఫ్లైట్ ఎక్కగలవు, ముద్ర వేయించుకుంటేనే కొనగలవు, అమ్మగలవు. పేదేని బిడ్డలారా, ముద్ర లేకపోతే, ముద్ర లేని వారి పరిస్థితి ఏమిటి అని అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనానికి వెళ్దాం. ఒకసారి చదవండి. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసల ఎందుకు గాని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేరి. ఎవరు మరణిస్తారంటే ఎవరైతే ఆ ముద్రను వేయించుకోరో వారు మాత్రమే హతసాక్షులు అవుతారు, శిరచ్ఛేదనం చేయబడతారట. ముద్ర వేయించుకున్న వారు మాత్రం మరణం అనేది వారికి ఉండదంటండి. దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా ఏఐ అని గురించి మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఒకసారి నేను చదువాను. అమెరికాలో ది గాడ్ అనే ఒక కంప్యూటర్ లేకుంటే ఒక రోబో, అమెరికా సిస్టము అందరూ పని చేయాలి. మన ఇండియాలో ఒకరు పని చేస్తే 3-4 తింటారు ఇంట్లో ఉండి. అమెరికాలో అలాంటిది కుదరదండి. ఒక వృద్ధుడైనటువంటి ఒక వ్యక్తిని ఈ యొక్క గాడ్ అనే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అంటే, ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఆ రోబో దగ్గర నిలబెట్టినప్పుడు, దేవుడని కంప్యూటర్ దగ్గర నిలబెట్టినప్పుడు అది లెక్కలు కట్టేస్తుంది. ఇక ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు, తను బ్రతికితే దేశానికి ఉపయోగమా, తన వలన దేశానికి నష్టమా, ఒక్కసారి అది లెక్కలు కట్టేసి ఇతను చావాలా బ్రతకాలనేది అదే నిర్ణయిస్తుంది.
అదే చెప్పేస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు బ్రతకలు ఎవరు చావాలనేది నిర్ణయించే కంప్యూటర్లో ఈ లోకములో ఉన్నాయి. నువ్వు బ్రతకాలనుకుంటే, తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ మృగం యొక్క ముద్ర మాత్రం నువ్వు వేయించుకోక తప్పదు. కానీ నువ్వు వేయించుకున్నట్లయితే 14వ అధ్యాయం ఒకసారి ప్రకటన గ్రంథంలో 9-10 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. వేరొక దూత చదవాలి. ఆ క్రూర మృగముకైనను దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి నొసటి ఎందైనా చేతి మీదనైనా ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మత్స్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను ఈ అగ్ని గంధకముల చేత బాధింపబడుదురు. వారి పాద సమయము పొగ యుగ యుగములు లేచును. దేవుని బిడ్డ, కాబట్టి నేను అలాంటి భయంకర నరకానికి వెళ్ళటానికి దేవుడు నియమించలేదండి. మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచ్చిన భాగంలో చాలా విలువైన మాట అక్కడ ఒకటి రాయబడి ఉంది. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పొలగుటకు నియమింపలేదు. దేవుని బిడ్డ, నన్ను కూడా నూతన సృష్టిగా మార్చేది సిలువ. ఒక మాట చెప్పాలంటే పాత సృష్టికి నూతన సృష్టికి మధ్యన ఏముందంటే సిలువ అనేది ఉంది. ఒక వ్యక్తి పాత సృష్టిలో నుండి నూతన సృష్టికి రావాలి అంటే సిలువ ఒక్కటే మార్గం. సిలువ ఒక్కటే మార్గం. కేవలం సిలువలో యేసుక్రీస్తు మాత్రమే చనిపోలేదు. నన్ను కూడా ఆయన సిలువలో వేయబడినప్పుడు నన్ను కూడా ఆయన చేర్చుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, కలిపివేయబడినటువంటి సిలువ. కాబట్టి ఇంతవరకు చేసిన పాపములన్నీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాయి, పవిత్రపరచబడ్డాయి. కానీ నాలో పాపం ఉంది, నాలో పాత పురుషుడు ఉన్నాడు, నాలో పాత జీవం ఉన్నది. సిలువ ప్రభునందు ప్రియులారా, కాబట్టి క్రీస్తు పాత పురుషుడు స్థానంలో నూతన పురుషుడు వచ్చాడు. పాత జీవం స్థానంలో నూతన జీవం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు సిలువ నన్ను నూతన సృష్టిగా చేసినది. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొలసి పత్రికలో మనం చదువుకున్న వాక్యంలో 19 వచ్చిన చదువుతారా, 1వ అధ్యాయం 19 వచ్చిన భాగంలో ఆయన యందు చదవండి. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవినను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయేను. ఇదేనండి అనాది కాలములో దేవునికున్న తండ్రికున్న ఉద్దేశము. ఆ ఉద్దేశం నెరవేర్చడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచ్చిన భాగంలో స్పష్టంగా అక్కడ మనం చూడగలం. ఒకసారి చూడండి, హెబ్రీ 10:7 వచ్చిన భాగంలో చదవాలి. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు వారి లోకములో జీవించినప్పుడు తండ్రి నీ చిత్తము నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నూతన సృష్టిగా మార్చబడిన వారు, అలాంటి వారిని దేవుడు మహాశ్రమలలో ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఏ గడియలు వస్తాడో తెలియదు. కానీ ప్రియులారా, మనం ఒక సమయం అలవాటు చేసుకోవాలి. ఏంటో చెప్పన, సంఘానికి యేసుక్రీస్తుని వేకువ చుక్కగా ఇచ్చాడు. వేకువ చుక్క, సూర్యోదయం అనే 2 విషయాలు మనం చూస్తాం బైబిల్లో. ఒక్కసారి ఆ మాట కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చదవండి ఒకసారి.
ప్రకటన గ్రంథములో 22 వచ్చి 16 వచ్చిన చదువుతామా. 22:16లో 22 ప్రకటన గ్రంథం అండి. సంఘముల కోసము చదవండి. యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు సంతానమునై ఉన్నాను, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. సంఘముల కోసరము వేకువ చుక్క యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఒకసారి మలకి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక్కసారి మాట జ్ఞాపకం చేస్తారా? 2వ వచన భాగంలో, అయితే నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. చాలండి. ఈ 2 ప్రాముఖ్యం. యేసు ప్రభు వారు రెండవ రాకడ అంటే మొదటి రాకడలో తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు యూదులను శ్రమ నుంచి విడిపించడానికి వస్తాడు. ఈ 2 రాకడలకు మధ్యన మరొకటి ఉంది. దాన్ని ఏమంటారంటే ప్రియులారా, దానినే రాప్చర్ అంటారు. దానినే ఇంకొక మాట చెప్పాలంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, దానిని చక్కటి మాట అక్కడ తీతు రాసిన పత్రికలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి 16 వచనం ఒకసారి జ్ఞాపకం చేయము. తీతు పత్రిక మనము చదవాలి. శుభప్రదమైన నిరీక్షణ, అదే చాలా. రాప్చర్ అంటే శుభప్రదమైన నిరీక్షణ. మహాశ్రమలు రాకమునుపే దేవుడు తన సంఘాన్ని ఎత్తుకుపోతాడు, తీసివేస్తాడు, మధ్యలోని తీసివేస్తాడు. హానోకు భూలోకం మీదకి ప్రళయం రాకమునిపే హానోకు దేవునితో నడుచుచూ దేవుడు అతను తీసుకుని పోయాడు అని మనం చదువుతాం. హానోకు సంఘానికి మాదిరి, సంఘానికి చూచిన. అయితే నోవాహు యూదులకు చూచిన. వాడలో నోవాహు కూడా ఏం చేశాడంటే భద్రంగా ఉన్నాడు, జలప్రలయంలో భద్రంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి వేకువ చుక్క అనేది తెల్లవారుజామున 3, 4, 5 టైంలకు బయటికి వెళ్తే ఒక వేకువ చుక్క మనకు కనిపిస్తుంది. ఆ వేకువ చుక్క సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. వేకువ చుక్కను చూడాలి అంటే లోకమంతా మొత్తుగా ఉంటారు, కొద్దిమంది మాత్రమే తెలియజేస్తుంటారు, మెలకుకుంటారు. అంటే ప్రభు వచ్చే సమయానికల్లా ప్రభు ఒక మాట చెప్పారు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని లోకాసువార్త 18:8లో స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, కాబట్టి చివరి గడిలో మనం ఉంటున్నాం. వేకువ చుక్క కొరకే మనం ఎదురు చూద్దాం. నూతన సృష్టిగా దేవుని కొరకే నిరీక్షణతో ఎదురు చూద్దాం. మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ నెంబర్ వేయించుకునే దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు తప్పించుకోవడానికి మార్గం ఉండదు. ఎందుకో తెలుసా? ఇంటర్నెట్లో ప్రపంచమంతా కూడా బంధించబడింది. ఒకే ఒక మార్గం ఏమిటంటే ప్రభు సంఘాన్ని మధ్యాకాశానికి ఎత్తుకుపోయే ఆ ఒక్కటి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి దాని కొరకే మనందరూ సిద్ధపడాలని పరిశుద్ధాత్ముడు ఈ చివరి దినాలలో మన హెచ్చరిస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి ఇవ్వాలని నేను కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.